పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నిన్నగాక నిన్నే మనకి రష్యాలో భూకంపము, సునామీ కూడా వచ్చేసింది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 2025లో ప్రకృతి వైపరీత్యాలు మొత్తం ప్రపంచం అంతా కూడా ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంది. మయన్మార్ భూకంపం కూడా చాలా పెద్ద భూకంపము, కారు చిచ్చు యుఎస్ లో జరిగిన లాస్ ఏంజల్స్ లో, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అంటే సంవత్సరం ఇంకా 6 నెలలే కంప్లీట్ అయ్యింది. ఈ లోపులోనే ఇంత దారుణంగా ఉంది. తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు? అసలు మనకి సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో పంచాంగాల్లో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని రాయడం జరిగింది. మనం కూడా అంటే ఇంకా విశ్వవసునామ సంవత్సరం ప్రారంభంలో చెప్పుకున్నాం. జలరాశుల్లో కుజుడు ఎంటర్ అయ్యాడు, దాని తర్వాత భూతత్వ రాశుల్లోకి వస్తున్నాడు. దీనివల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని విపత్తులు ఉంటాయి. అందులో ప్రధానంగా భూతత్వ రాశుల్లోకి ఒక 3 రోజులు అయింది ఆయన కుజుడు వచ్చి. భూతత్వ రాశుల్లో కుజుడు వచ్చినందుకు 3 రకాల ఫలితాలు, 2 కూడా కాదు 3 రకాల ఫలితాలు. ఒకటి భూకంపాలు, రెండవది మిలిటరీ వాళ్ళు, ఎందుకంటే ఈ సంవత్సరం మనకి దృక్ సిద్ధాంతము మరియు పూర్వ సిద్ధాంతం అని 2 ఉంటాయి. ఆ సిద్ధాంతాల పరంగా శని అయ్యాడు ఒక దాంట్లో సైన్యాధిపతి, ఒక సిద్ధాంతం పరంగా బుధుడు అయ్యాడు. కాబట్టి ఎప్పుడైతే కుజుడు ఒక 3 రోజుల క్రితం వచ్చాడో, అందుకే చూడండి మీకు పెహల్గాం దాడి చేసినటువంటి వాళ్ళ మీద అటాక్ జరిపి వాళ్ళని హతమార్చడం జరిగింది. ఓకే, సో ఆ మిలిటరీకి ఒక శక్తిని ఇవ్వడం, మిలిటరీ ఫోర్స్ఫుల్గా పనిచేయడం, తెలివిగా పట్టుకోవడం, కొద్దిగా మిలిటరీ సంబంధించినప్పుడు మనకి మొన్న అటాక్స్ జరిగినప్పుడు మన యొక్క సైన్యం కానివ్వండి, మన యొక్క ఆయుధ సంబంధించింది కానివ్వండి, ఒక రకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా అదొక పేరు తెచ్చుకుంది. దాని వలన ఇప్పుడు మనకు దాదాపుగా ఒక 20 దేశాల నుంచి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన లేదు ఆర్డర్స్. సో ఈ 45 రోజులు అంటే గతంలో కుజుడు మనకి సింహరాశిలో ఉన్నప్పుడే దాన్ని ఇచ్చేస్తాడు, దాని రిజల్ట్ ఇచ్చేస్తాడు ఒక 2 నెలల క్రితం నుంచి. కానీ ఇప్పుడు ఇంకో ఆస్త అంటే మనకి మన దేశం నుంచి ఆయుధాలు సరఫరా చేయమని అనేక దేశాల నుంచి ఆర్డర్స్ ఎక్కువగా రావడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఒకటి యోగిస్తుంది. అదొక పాజిటివ్. దానివల్ల ఏమిటంటే మన దేశానికి సంపద పెరుగుతుంది ఒకటి. అయితే దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చిన దానికంటే కొంచెం అడ్వాన్స్డ్ మన వాళ్ళు తయారు చేస్తారు, ఎందుకంటే వాడే వచ్చి మన మీద చేస్తే పరిస్థితి ఏంటని. ఇక రెండవది ఏంటంటే చాకచక్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, మిలిటరీ వాళ్ళు కానివ్వండి, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, వీళ్ళ మీద కొంత దాడులు, వీళ్ళు శత్రువుల పైన చక్కగా తెలివిగా దాడి చేయడం అనేటువంటిది స్పష్టంగా ఉంటుంది ఈ 45 రోజుల పాటు. మరి మంచి ఏమిటండి, ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ ఇవ్వాలి కదా అంటే, ఒకటి ఇక్కడ 2 మంచులు ఉంటాయి. ఇక్కడ ఏమిటి ఆ 2 మంచి విషయాలు అంటే, ఒకటి బంగారము వెండి ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం స్ట్రక్ అయినట్టుగా ఇంతకుముందు ఒక 9 నెలల నుంచి కూడా 60-70 వేలు ఉన్నటువంటి బంగారం టక లక్షకు వచ్చి కూర్చుంది. మళ్ళీ మీకు ఆగస్టు 15 వస్తుందనగా పెరగడం స్టార్ట్ అయ్యి 1 నెల రోజుల పాటు బాగా పెరిగి మళ్ళీ అక్కడ స్ట్రక్ అవుతుంది. బాగా అంటే మరి విపరీతంగా ఏం కాదు, కొన్ని వేలు పెరుగుతుంది, పెరిగి ఆగుతుంది. కుజుడు రాసుల్లో అంటే కుజుడు వచ్చి కన్యారాశిలో కూర్చున్నాడు. కేతువు జరిగినందుకు ఇంతకాలంగా రియల్ ఎస్టేట్, అందులో ముఖ్యంగా భూములు, ఈ అపార్ట్మెంట్స్ కాదు, క్లారిటీ ఇస్తున్నాను నేను మీకు. చాలామంది అనుకుంటారు అపార్ట్మెంట్లు పెరుగుతాయేమనుకుంటారు. అపార్ట్మెంట్ల కంటే కూడా భూధరలు కుజుడు కన్యారాశిలో సంచరిస్తున్నందుకు ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరుగుతాయి భూధరలు. ఇప్పుడు మనకు అవుట్స్కర్ట్స్లో మీరు కనుక, నేను ఒక 4.5 ఏళ్ల క్రితం నేను మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యకి ల్యాండ్స్ కావాలంటే నేను ఆయన అంటే ఫ్రెండ్లీగా కానీ వెళ్ళి వాస్తుపరంగా కరెక్ట్ ఉందో లేదు, ఎక్కడ ఏ రేట్లు ఉన్నాయని చూస్తే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి లోపలికి వెళ్తే మనకి మన్సాన్పల్లి అని ఉంటుంది. ఇక్కడ మనకి అందరికి తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే 50 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 ఇంతే ఉండేవి. 40 లక్షల ల్యాండ్ కూడా చూసా, ఎకరం. నేను సరిగ్గా ఒక 1 ఇయర్ తర్వాత అది చూసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ వెళ్ళా. 3 నుంచి 5 కోట్లు ఒక్కో ల్యాండ్ ఎకరం. అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ 10 టైమ్స్ పెరిగిపోయింది ఒక సంవత్సరంలో. అప్పుడు పెరిగిన ఇది మన ఎలక్షన్స్కి ముందు ఎప్పుడైతే మనకి ఈ కేతువు
కన్యా రాశిలోకి ఎంటర్ అయ్యాడో సంవత్సరంన్నర క్రితం, అంటే సంవత్సరం 20 నెలల క్రితం, అక్కడ నుంచి స్ట్రక్ అయిపోయాయి ల్యాండ్స్, ఇంక పెరగట్ల. అదే 3 కోట్లు ఇప్పటికీ కూడా. ఓకే. అప్పుడేమో సంవత్సరంలో 10 రెట్లు అయింది, అవును. ఇప్పుడేమో 1,00,000 కూడా పెరగట్ల. ఓకే. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కేతు ఈజ్ ఇన్ కన్యా రాశి ఇంతకాలం. ఇప్పుడు కేతు సింహంలోకి వెళ్ళాడు, అక్కడ గోల్డ్ని కొంత కంట్రోల్ చేస్తాడు. కాకపోతే కొంత ఈ 15వ తేదీ నుంచి మరింత పెరుగుతుంది, ఒక నెల రోజుల పాటు కొంచెం పుంజుకుంటుంది, తర్వాత మళ్ళీ స్ట్రక్ అవుతుంది. ఈ సిల్వర్ కూడా అక్టోబర్ నవంబర్ మాసాల్లో బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మే నుంచి ఇంకా విపరీతంగా పెరుగుతుంది సిల్వర్. అంటే ఇక్కడ ఏంటంటే దేశగోచారాలు విషయాల్లో మనకి యుద్ధాలు, సునామీలు, ఈ భూకంపాలు అనేటువంటివి ఎలా కుజుడిస్తాడో, గోల్డ్, సిల్వరు, ఈ భూమికి సంబంధించిన విషయాల్లో కూడా ఇలాంటి చక్కటి మార్పులు స్ట్రక్ అవడం కూడా ఆయన ఇస్తాడు మనకు. అందుకే సంవత్సర ఫలితాల్లో ఈ సంవత్సరం ఎవరయ్యా రాజు, ఎవరు మంత్రి, ఎవరు సైన్యాధిపతి, ఎవరు శస్యాధిపతి, ఎవరు ధాన్యాధిపతి, ఇవన్నీ చూస్తారు. ఓకే. అట్లా సో మొత్తం ప్రపంచానికి అంతటికి ఎలా ఉండబోతుందో కూడా ఈ ప్రపంచ గోచారం బట్టి తెలుసుకోవచ్చు ఉంటుంది. అన్నమాట. ఇంకొకటి, ఈ గోచారంలో కన్యా రాశిలో కుజుడు ఉంటే మీన రాశిలో శని ఉన్నాడు. ఇది 12 రాశుల వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేషం ఉన్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్, అప్పులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 6, 12లో ఉన్నాయి శని కుజులు. ఈ ఒక్క జాగ్రత్త ఉంటే అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు మేషం వారు. వృషభం వారు ఉన్నారు, అనాలోచితంగా అంటే ఏదో తొందరపడి మీరు డెసిషన్ తీసుకోకూడదు అగ్రెసివ్గా. ఏదో షేర్ మార్కెట్లో బాగా లాభాలు వస్తాయని తొందరపడి అట్లాంటివి చేయకూడదు. మిథునం వారు ఉద్యోగం విషయంలోనే, ప్రాపర్టీ తీసుకునే విషయంలో, ఏదైనా కోర్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారు 3లో కూర్చున్నప్పుడు సర్వసాధారణంగానే పరాక్రమ యోగం, కానీ ఒక్కొక్కసారి అది మిస్కమ్యూనికేషన్స్కి, అందులో ముఖ్యంగా తండ్రితో, అన్నదమ్ములతో కొన్ని మిస్కమ్యూనికేషన్ దారితీస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏమిటంటే గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటే మనం జాగ్రత్త పడతాము. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నామంటే అక్కడ అన్ని ముళ్ళు ఉంటాయంటే చూసుకొని నడుస్తాం. ఎక్కడ అక్కడ గొయ్యి ఉందండి అంటే చూసుకొని నడుస్తాం. అక్కడ కర్వ్ ఉందండి అంటే స్లో చేసుకుంటాం. ఇది అంతే, జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఏంటంటే ఇక్కడ మీకు ఇది ఉంది, సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక సింహం వారికి 2వ స్థానంలో రాజ్యోకారకుడే కుజుడు, కాకపోతే శని దృష్టిలో ఉన్నందుకు ఈ ల్యాండ్స్కి, హైయర్ ఎడ్యుకేషన్కి, లేకపోతే దూర ప్రాంతానికి వెళ్ళడానికి ధనం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కన్యవారు వివాహ సంబంధించిన నిర్ణయాలు, పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తులవారు అప్పులు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మేషం వారిలాగా. ఎందుకంటే వారికి 6/12, వీరికి 6/12 కాబట్టి. వృశ్చికం వారికి పంచమ లాభాలు కాబట్టి ఇక్కడ కూడా షేర్ మార్కెట్, ఫ్రెండ్స్తోని, ప్రేమించిన వారితో వివాహం కోసం చేసే కొంత స్ట్రెస్, ఇవన్నీ ఉంటాయి కొత్తగా ఎవరైనా పరిచయమైన వాళ్ళతో. ధనస్సు వారికి ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషను, కెరియర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. తొందరపాటు పడి ఏదో వదిలేయడం, మానేయడం చేస్తూ ఉంటారు, ఇటువంటివి పనికిరావు. మకరం వారు 3, 9 కాబట్టి ఇక్కడ అన్నదమ్ములతోనే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తండ్రి గారు, గురువులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వాళ్ళకి ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు, అది కొంత ఇబ్బంది ఇస్తుంది. ఇక కుంభం వారికి ధన విషయంలోని, ఇన్సూరెన్సెస్ విషయాల్లోని, వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీనం వారు కూడా వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్, సామాజిక విషయాల్లో మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన లేదా చండీ పారాయణం చేసుకోవడము, లేనట్లయితే చక్కగా వీరు అమ్మవారి యొక్క ఆరాధన, చండీ అమ్మవారి ఆరాధన, గోవులు క్యారెట్స్ మరియు బెల్లము తినిపించినట్లయితే అన్ని విధాల వీరికి బాగుంటుంది. అలానే గురువుగారు ప్రజెంట్ ఇప్పుడు దాకా అయితే మనకి ఇలాంటి వైపరీత్యాలు, ప్రపంచంలో చాలా మార్పులు ఇవన్నీ కూడా వచ్చాయి. మరి రానున్న అంటే ఈ విశ్వవసునామ సంవత్సరం అయిపోయే లోపు ఇంకా ఇలాంటి విపత్తులు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా అయ్యే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితులు కొద్దిగా అలా ఉన్నాయి. కాకపోతే ఈ కుజుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రభావం ఇస్తూ ఉంటాడు. ఓకే, ఏదన్నా కూడా దేవుడి మీద భారం వేసి అంతా మంచి జరగాలి, సర్వేజన సుఖనోభవంతు అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.